మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం హాట్గా మారిపోయింది. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 2 నుంచి 9 వరకు వచ్చే నెల 2 నుంచి 9 వరకు నామినేషన్లు, ఇక వచ్చే నెల అంటే మే 27 తారీఖు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించబోతా ఉంది ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. నిన్ననే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి మల్లన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించడం జరిగింది. అదేవిధంగా మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మిగతా 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక అయితే పోయినసారి చాలా నేరోలో పోయింది. ఆ రోజు విపరీతమైనటువంటి కష్టపడ్డాం, ఎండలో తిరిగి కాళ్ళు బొబ్బలు వచ్చి మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు తిరిగి పాదయాత్ర చేసి ప్రజలందరినీ మమేకం చేసి ప్రజలందరి దగ్గరికి పోయి ఓటు అభ్యర్థించి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ అక్రమంగా దొంగ ఓట్లతోని గట్టెక్కడం జరిగింది. లేదంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడున్నటువంటి ఈ బై ఎలక్షన్ కి కారణం టీఆర్ఎస్ పార్టీ. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతోని బై ఎలక్షన్ ఏర్పడ్డది. పట్టభద్రులను మోసం చేసిండు ఓ రకంగా. ఏ ఒక్క రోజు కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ఆ ఉద్యోగస్తుల తరఫున మాట్లాడలే, నిరుద్యోగస్తుల తరఫున మాట్లాడలే, ఎవరి తరఫున కూడా మాట్లాడలే. కేవలం కేసీఆర్కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడిన తప్ప ఇంకో కార్యక్రమం చేయలే. కానీ నేను ఓడిపోయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తా ఉన్నా అని చెప్పి నేను ప్రజాక్షేత్రంలోనే ఉన్నా, ప్రజల కోసం పోరాడినా, ప్రజల కోసమే జైలుకు పోయినా, ప్రజల కోసమే కేసులు భరిస్తా ఉన్నా, మోస్తా ఉన్నా, ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే ఇవాళ ఒక విషయం ఏంటంటే నేను పుట్టి పెరిగినటువంటి గ్రామం మాదాపురం, ఈ తుర్కపల్లి మండలంలో ఉంటుంది జిల్లా. ఈ మా మండల ప్రజలు కానీ మా గ్రామస్తులు కానీ ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలు కానీ ఒకే ఒక్క మాట, నిన్న వాస్తవానికి కూడా ఎక్కడ జరగదేమో కానీ మా ఊర్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లెఫ్ట్ పార్టీల నాయకులు అందరూ ఒకే చోట కూర్చొని ఈ విషయంలో మల్లన్న విషయంలో పార్టీలు మనకు కాదు, మల్లన్న ఈసారి గెలవాలని చెప్పి నిన్న మా గ్రామం అంతా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మా గ్రామస్తులందరికీ నిజంగా అందరికీ రుణపడి ఉంటా. అలాగే మండల ప్రజలు కూడా చాలామంది ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా ఏరియా నుంచి, వాస్తవానికి నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేదో ఈ పోరాటాల మాధ్యమంలో వచ్చి ఇటువైపు రావడం జరిగింది. వాస్తవానికి కూడా మీ అందరికీ తెలుసు ప్రజలారా, తీన్మార్ మల్లన్న ఏ ఒక్కరోజు చిన్న వార్డు మెంబర్ కూడా కాలే. కానీ నేను ఏ పని చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఆ పని అంతా చేసుకుంటూ వస్తా ఉన్నా బికాజ్ ఆఫ్ మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చేసిన. మీరు మా గ్రామంలో మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, అన్ని పార్టీలు, లెఫ్ట్ పార్టీలు కానీ, ఆ తర్వాత సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అందరు నాయకులు కూర్చొని ఎట్టి పరిస్థితిలో మన ఊరు బిడ్డ గెలవాలి, అవసరమైతే మనమే ప్రతి చోటికి ప్రచారానికి పోవాలని చెప్పి నిన్న మా గ్రామం తీర్మానం చేసింది. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నిజంగా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. అలాగే ఆలపూరే కాదు, అసలు తెలంగాణ ప్రజలందరూ కూడా మావోడు అనుకుంటున్నారు. అది ఇంపార్టెంట్. ఇక్కడ నిన్న మా గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు, పార్టీ టికెట్ అనౌన్స్ చేసి మా మనిషి అనుకుంటున్నారు. ఇదంతా మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ధైర్యం, ముందు నా గ్రామంలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మల్లన్నకు పడాలని చెప్పి నిన్న గ్రామం అంతా తీర్మానం చేసుకుంది. మా గ్రామానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా మా గ్రామస్తులు కానీ, లేకపోతే మా మండలి కానీ, మా ప్రజలు కానీ వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న మా బిడ్డగా చూసిర్రు. వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆత్మీయంగా పలకరించే వాళ్ళు, ఆత్మీయంగా చూసుకునేటువంటి వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నా జీవితంలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక. అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో హార్డిల్స్ ద్వారా నేను ఇక్కడి వరకు రావడం జరిగింది. ప్రజలారా మీ అందరి ఆశీర్వాదాన్ని, మీ అందరి ప్రేమ నాపై ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరి మనసారా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్.